రైట్ ఇక అప్డేట్స్ చూద్దాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం అయితే జరగనుంది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారులు అధ్యయనం పూర్తి చేశారు. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. ఇక నిన్న అధ్యయన కమిటీతో మంత్రి ఉత్తమ్ సమావేశమై డిజైన్స్ అవకతవకలపై వివరించారు కూడా. ఇక నివేదికపై ఉత్తమ్ కుమార్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రీఫ్ రిపోర్ట్ ను రేవంత్ కు ఉత్తమ్ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనున్నారు. వాళ్ళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారులు అధ్యయనం పూర్తి చేశారు. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. నిన్న అధ్యయన కమిటీతో మంత్రి ఉత్తమ్ సమావేశమై డిజైన్స్ అవకతవకలపై వివరించారు. నివేదికపై ఉత్తమ్ కుమార్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రీఫ్ రిపోర్ట్ ను రేవంత్ కు ఉత్తమ్ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఈ యొక్క కేబినెట్ సమావేశం కొద్ది క్షణాల్లో అయితే జరగనుంది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా కాళేశ్వరం మీద చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న అంటే ప్రతి సంక్షేమ పథకాల మీద కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగానైతే ఆ కేబినెట్ సమావేశంలో ఆ పీసీ ఘోష్ కమిషన్ ముందు వారి అయితే అధ్యయనం చేసి అనేక చాలా మందిని విచారించి ఆ యొక్క విచారణ అదే విధంగా వాంగ్మూలం అయితే తీసుకొని ఈ యొక్క కేబినెట్ కి అయితే సమర్పించారు. దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయాలపైన రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా కొంత ఆసక్తిగా తిలకించేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఖచ్చితంగా కాళేశ్వరంలో అనేక అవకతవకలు ఉన్నాయనే ఖచ్చితంగా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెలువడ్డాయి. అదే విధంగా కొంతమంది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా ఏసీబీ ట్రాప్ చేసింది. ఖచ్చితంగా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ కూడా నివేదికలో ఖచ్చితంగా వీరి మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ అయితే నమోదు చేయాలని అయితే సూచించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో యొక్క నిర్ణయాలపైన బీజేపీ కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కొంత ఆసక్తిగా చూస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా చూస్తున్నట్లయితే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఒకవేళ బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెడ్డాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ సమావేశం మీద ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒకవేళ అనుకూలంగా ఉందా లేకుంటే ప్రతికూలంగా ఉంది, ఒకవేళ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా అనేది కొంత ఆసక్తి అయితే రేపుతుంది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్క బీజేపీ పార్టీ కూడా ఆరోపిస్తుంది ఖచ్చితంగా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగింది, ఖచ్చితంగా వారిని జైలుకు పంపుతారా అనే సందర్భంలో కూడా కొంతమంది మాట్లాడిన సందర్భాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్, అదేవిధంగా అంటే ప్రతిదీ కేసీఆర్ చెప్తేనే మేము చేశామని అయితే ఆరోపణలు అయితే వెల్లువెడ్డాయి. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క రాజకీయ పార్టీల్లో కూడా కొంత ఆసక్తిగా తిలకించేందుకైతే ఏ నిర్ణయాలు తీసుకుంటారా అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములకల చెరువు మండలం పెద్దపాలెం రైల్వే వంతెన సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు వేపూరికోట పంచాయతీ కూటకులవారిపల్లెకు చెందిన వెంకటేష్, తరుణ్, మనోజ్ గా గుర్తించారు. 3 సోదరులు మొలకల చెరువు నుంచి స్వగ్రామానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు మృతి చెందడంతో కూటకాలవారిపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములకల చెరువు మండలం పెద్దపాలెం రైల్వే వంతెన సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు వేపూరి కోట పంచాయతీ కూటకులవారిపల్లెకు చెందిన వెంకటేష్, తరుణ్, మనోజ్ గా గుర్తించారు. 3 సోదరులు మొలకల చెరువు నుంచి స్వగ్రామానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు మృతి చెందడంతో కూటకులవారిపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో అంటే అన్నమయ్య చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే మదనపల్లె సమీపంలోని ములకల చెరువులో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా బయట అంటే బెంగళూరులో చదువుకుంటున్నారు విద్యార్థులు. 3 విద్యార్థులు కూడా అంటే ఈ 2-3 రోజులు కూడా ఆదివారం రావడం, ఈ సెలవులు వచ్చిన నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ములకల చెరువు సమీపంలోని పెద్దపాలెం వాళ్ళది సొంత గ్రామం. అక్కడ అంటే చదువుల నిమిత్తం బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. అయితే సెలవులు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది సొంత గ్రామానికి. అయితే ములకల చెరువు పట్టణానికి వెళ్లి రిటర్న్ వస్తున్న సమయంలో ఒకసారిగా బస్సు, ఆర్టీసీ బస్సు అంటే మదనపల్లి టు అంటే చిత్తూరు వచ్చే జాతీయ రహదారి పైన ఒక బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. బస్సు ఢీకొట్టిన ఘటన నేపథ్యంలో 3 యువకులు కూడా అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. వీళ్ళు అంటే స్థానికంగా అంటే వెంటనే స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెంటనే ఘటన జరిగిన వెంటనే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే వాళ్ళు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. తరుణ్ కావచ్చు, మనోజ్, వెంకటేష్, ఈ 3 యువకులు కూడా ఒకే వాహనం పైన వస్తున్నారు. అయితే ఈ ఘటన జరగడానికి కారణాలు అతివేగంగా బస్సు వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల అంటే అక్కడ స్థానికులు కావచ్చు, అదేవిధంగానే గ్రామస్తులు వాళ్ళందరూ కూడా అంటే తీవ్రంగా చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ 3 యువకులు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడికక్కడే స్పాట్ లోనే 3 కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. మొత్తం మీద ములకల చెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను కూడా అంటే విచారణ జరుపుతున్నారు. అంటే అతివేగంగా బస్సు డ్రైవింగ్ చేశారా లేదంటే ఎవరి వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఎవరి అతివేగం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు? అంటే సమాచారం బట్టి అంటే బస్సు అతివేగంగా వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అంటే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. అదేవిధంగానే డ్రైవర్ ఏమైనా సరే మద్యం మత్తులో ఉన్నాడా, ఎందుకంటే బెంగళూరు నుంచి ఇట్లా చిత్తూరు వైపు ఇక్కడ నుంచి నేరుగా ఇట్లా ములకల చెరువు రూట్ లో వెళ్తున్న బస్సు కాబట్టి మద్యం మత్తులో ఏమైనా సరే ఉన్నారా, మద్యం సేవించి ఉన్నారా అనే దానిపైన కూడా అతన్ని విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద 3 యువకులకు చనిపోయిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు అంటే ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, వీళ్ళు 3 పిల్లలు కూడా చదువుల నిమిత్తం బెంగళూరులో ఉన్నారు. దాని తర్వాత నిన్న మొన్న లీవులు ఉన్న నేపథ్యంలో స్వగ్రామానికి రావడం జరిగింది. స్వగ్రామానికి వచ్చి ఒక్కసారిగా ఈ రకంగా 3 చనిపోయిన నేపథ్యంలో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంత దారుణ ఘటన జరగడానికి కానీ లేదంటే యువకులకు సంబంధించి కూడా అంటే పోస్ట్ మార్టం మరో అంటే మధ్యాహ్నం లోపల వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జాతీయ రహదారి కాబట్టి ఆ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మునకల చెరువు పోలీసులు కావచ్చు, గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్లి ముగ్గురు యువకుల్ని కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ద్విచక్ర వాహనం కాబట్టి అది కాకుండా ముగ్గురికి ఎక్కడ కూడా హెల్మెట్లు లేవు. ఈ కారణంగానే స్పాట్ లోనే అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన సదన్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. పలు రాజకీయ పార్టీలతో కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల సంస్కరణలు, పలు పార్టీల నుంచి అభ్యర్థులపై ఈసీ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే అన్ని పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన సదన్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. పలు రాజకీయ పార్టీలతో కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల సంస్కరణలు, పలు పార్టీల నుంచి అభ్యర్థులపై ఈసీ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే అన్ని పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈసీఐ నిర్వహిస్తున్న ఈ భేటీ ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీ నగరంలోని నిర్వాచన సదన్ భవనంలో జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఈసీ కార్యదర్శి అశ్విన్ కుమార్ మొహల్ అధికారికంగా అన్ని పార్టీలకు లేఖలు రాయడం జరిగింది. ఈ సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఎన్నికల అధికారి ద్వారా పార్టీ అధ్యక్షుడు కూడా చేరడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన సదన్లో ఈ సమావేశం ఏర్పాటు జరగనుంది. పలు రాజకీయ పార్టీలు కూడా ఈ కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల సంస్కరణలకు పలు పార్టీల నుంచి అభ్యర్థనపై ఈసీ చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే అన్ని పార్టీలకు కూడా ఈసీ లేఖ రాయడం జరిగింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో పాటు డ్రైవ్ పై వివాదం నడుస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం కూడా గమనార్హంగా అనుకోవచ్చు. ఇదే అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తూ చర్చకు పట్టుబడుతున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై ఆగస్టు 5న బెంగళూరులోని నిరసన చేపడుతున్నారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ బృందం కూడా ఈసీ సమావేశానికి. అయితే బాసిత్, ఎన్నికల కమిషన్ నిర్వహించే ఈ సమావేశం యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏమనుకోవచ్చు? అంటే ప్రస్తుతం ఈ రోజు రేపు జరగబోయే ఈ సమావేశంలో అన్ని విషయాల్లో కీలక విషయాలను ఎన్నికల సంస్కరణలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తన నియమాలతో పాటు విభిన్న పార్టీల వినతులు వంటి అంశాలపై కూడా చర్చ జరగనున్నట్టు సమాచారం అందుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సమావేశాన్ని కూడా సమర్పించిన అభ్యర్థనపై కూడా ఈ చర్చకు అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆ విధంగానే చూస్తుంటే ఈ ఢిల్లీకి వెళ్ళిన పార్టీలన్నీ రేపు రాజకీయాల్లో ఏ విధంగా చర్చించాలి, దానిపైన ఎలాంటి సంస్కరణ మీద మన అభ్యర్థనలను పంపించాలని చెప్పి కూడా వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. పద్మ, అయితే ఇప్పటి వరకు ఈ భేటీకి సంబంధించి ఏ రాజకీయ పార్టీలైనా స్పందించడం జరిగిందా? అంటే ఇప్పటికీ వాళ్ళు చెప్పడం జరిగింది, భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు లెటర్లు రాయడం జరిగింది. ఎన్నికల సంస్కరణలు, వివిధ అభ్యర్థనల మీద కూడా ప్రవర్తన నియమాల మీద అంశాలపై వీళ్ళు చర్చకు సిద్ధమై బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బృందం కూడా
రేపు అక్కడ చేరుకోనుంది కేటీఆర్ సమక్షంలో తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కళ్ళు లేని రాజు పాట మెచ్చి 5 లక్షల రూపాయల సాయం అందించారు. రాజు అనే సింగర్ గురించి టీవీలో చూసిన జగ్గారెడ్డి తన కూతురి వివాహ మహోత్సవం సందర్భంగా అతన్ని తన ఇంటికి పిలిపించాడు. కళ్ళు లేకున్నా తన అద్భుతమైన గొంతుతో రాజు 4 పాటలు పాడాడు. రాజు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న జగ్గారెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తా అని రాజుకు హామీ ఇచ్చారు. నువ్వు ఇతను ప్రోత్సహిస్తున్నావు. పేరు రాజు. ఓకే, చాలా ఇలాంటి వాళ్ళని నేను యాక్చువల్గా స్టేట్కి చెప్పిన ఇలా పిలవాలని. 4 పాటలు చాలా బ్రహ్మాండంగా, దేవుని పాటలు, భక్తి పాటలు బాగా పాడాను. వెరీ గుడ్. మీరు ఇల్లు కావాలి, ఇల్లు కట్టేయాలని అంటారు. తప్పకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇతనికి ఒక ఇందిరమ్మ ఇల్లు, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఏర్పాటు నేను చేపిస్తాను. మీడియా కూడా ఉంది, వాళ్ళు దీన్ని రికార్డ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపండి. ఓకే, రైట్. అయితే నేను పర్సనల్గా మనకు అందరికీ కళ్ళు ఉన్నాయి, మనం ఏడాది సంపాదించవచ్చు. ఇతనికి అవకాశాలు సంపాదనకు చాలా ఉండదు. ఎట్లయినా ఎప్పుడైనా ఇట్లా రేరా కార్యక్రమాలు ఉంటేనే ఇతనికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్సనల్గా నేను ఇతనికి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను. అన్న ఈ అబ్బాయికి 5 లక్షలు ఇచ్చాడు. సో చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇతను ప్రోత్సహిస్తున్నావు.